31st నైట్ కి ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనం లాస్ట్ వీకే మాట్లాడుకున్నాం H1B H4 వీసాలు ఏదైతే ఇంటర్వ్యూస్ ఉన్నాయో డిసెంబర్లో జరగాల్సినటువంటి ఇంటర్వ్యూస్ అన్నీ కూడా వాయిదా వేశారు. 2026లో మార్చ్ ఆర్ ఏప్రిల్లో ఉంటాయి, మేలో అని చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు అది కూడా కాదు, అక్టోబర్ 2026 అక్టోబర్ వరకు కూడా జరగకపోవచ్చు అంటున్నారు. మరి ఇంటర్వ్యూస్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళకి మరి అక్కడ జాబ్స్ ఉంటాయా, పోతాయా, మరి అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఒకసారి గందరగోళం అంతా ఏంటి, ట్రంప్ ఏం చేయబోతున్నాడు, ఏం చేస్తున్నాడు అంటే సార్ ఒకసారి వివరాలకు వెళ్తే. ట్రంప్ ఏం చేయదలుచుకున్నాడో అది చేస్తూనే ఉన్నాడు, మనకే అర్థం కావడంలే. ట్రంప్ ఆలోచన పర్ఫెక్ట్ గా అమలు చేస్తున్నాడు. ట్రంప్ ఆలోచన మనం 100 సార్లు చెప్పుకున్నాం. ట్రంప్ ఆలోచన ఏంటి? వడబోయడం, ఫిల్టర్ చేయడం. పనికిరాని వాళ్ళందరినీ ఇండియాలో ఉంచేసేసి లేదా ఇతర దేశాల్లో ఉంచేసి పనికొచ్చే వాళ్ళని మాత్రం పనికి రావడం అంటే ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. వాడు బాగా మేధస్సు కలిగిన వాడు, అలాంటి మేధస్సు అమెరికాలో దొరకదు. ఖచ్చితంగా అమెరికాకు ఆ మేధస్సు కావాలనుకుంటే ఆ మేధస్సును తీసుకొస్తారు. లేదా మేధస్సు పెద్దగా లేదు వీడి దగ్గర అనుకున్నప్పుడు డబ్బులు ఉన్నాయా, డబ్బులు ఉన్నవాడిని పట్టుకొస్తారు. డబ్బులు లేకుండా మేధస్సు లేకుండా వాడు మాకు అక్కర్లేదు, ఫిల్టర్ చేసి అలాంటి వాళ్ళందరినీ తోసి పారేసేయండి. ఏ చిన్నదన్నా దొరకపోదు. సోషల్ మీడియాలో ఓపెన్ చేసినప్పుడు తెలుసో తెలియకో ఎవడో పంపిస్తాడు, ఫ్రెండ్ ఎవడో పంపిస్తాడు. దేనికి సంబంధించిన ఒకటి అమెరికాకు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కానీ, అమెరికా మిత్ర దేశాలకు వ్యతిరేకంగా కూడానట. అమెరికాకు వ్యతిరేకంగా కాకుండా అమెరికా మిత్ర దేశాలకు వ్యతిరేకంగా మాట్లాడినా అది నేరం అవుతుంది అంటున్నాడు. అలాగే కమ్యూనిస్ట్ దేశాలకు అనుకూలంగా మాట్లాడినా నేరం అవుతుంది అంటున్నాడు. అలాగే ఏదైనా తప్పుడు పని చేసినా, పోస్ట్ పెట్టినా, తప్పుడు నేరాల కోసం ప్రోత్సహించినా ప్రతి ఒక్కటి వస్తుంది అంటున్నారు. ఇప్పుడు కాదు, గత పాస్ట్ లో కూడా ఏం చేశాడో మొత్తం చూస్తానంటున్నారు. ఇవన్నీ చెక్ చేసిన ఉద్దేశం ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒకటి దొరక్కపోదు. ఇంత మనిషి జీవితంలో ప్రతిరోజు వాడు అనుకున్నాడు, కలగన్నాడు, నేను అమెరికా పోతాను, ఈ రకంగా ఉంటుందని కలగలేదు కదా. ఏదో పిల్లకాయలాగా ఎవడో ఫ్రెండ్ పెడితే ఆ ఫ్రెండ్కు పెట్టినటువంటిది పోస్ట్ వాడి దగ్గర ఉంటుంది. వాడు వాట్సాప్లోకి వచ్చింది. అది వచ్చిన తర్వాత ఇంకెవడో ఫ్రెండ్కు బాగుందిరా అని చెప్పి వాడు పంపించాడు. ఇలాంటివి ఏవి జరిగినా చైల్డ్ ఫోన్, ఒక చిన్నపిల్లల మీద ఏదైనా అత్యాచారం జరిగినటువంటి ఏదైనా ఫోన్కు సంబంధించి చిన్నపిల్లలకు సంబంధించినటువంటి సెక్స్ వీడియోస్ ఏమన్నా దాంట్లో కనబడ్డా ఇలాంటివి కూడా ప్రతి ఒక్కటి దీంట్లో లెక్క తీసుకుంటున్నారు. అంటే వెతికి 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 వాడిని నువ్వు అక్కర్లేదు మాకు, నువ్వు పనికిరావు అమెరికా కానీ ఒక స్టాంప్ వేసి పడేస్తే ఇంక వాడు మళ్ళీ జన్మలో ఇప్పుడు రాడిగా. మళ్ళీ వాడు డబ్బులు బాగా సంపాదించుకున్నాక పరిస్థితి ఏర్పడితే అప్పుడు ఇంకొక రూపంలో రావచ్చు వాడు. అయితే ఇప్పుడు మన కొత్తగా ప్రవేశించినటువంటి ఏదైతే ఉందో ₹1,00,00,000 వీసా ఏదైతుందో, గోల్డ్ కార్డ్ ఏదైతుందో, ఆ గోల్డ్ కార్డుకి ఇవేవి వర్తించవు. పైకి చెప్తున్నప్పటికీ ఇవేవి వర్తించవు. ఎవరిని అప్లై చేయండి వెంటనే ఇచ్చేస్తారు. ఎందుకంటే ట్రంప్కు కావాల్సిన డబ్బు. ట్రంప్ వ్యక్తిగత జీవితం చూస్తే చాలా హీనాతీనంగా ఉంటుంది పరిస్థితి. ఇలాంటివన్నీ ఇప్పుడు మనం చెప్పిన విషయాలన్నీ ట్రంప్ జీవితంలో ఉంటాయి. మరి అవన్నీ ఉన్నవాడు ట్రంప్ ప్రెసిడెంట్ గా అమెరికాను నడపగలిగితే మరి వేరే వాడు వచ్చి ఇబ్బంది ఏముంది దాంట్లోపల? అంటే తనకొక రకమైనటువంటిది ఆలోచన, మరియు వీటిలోకి ఇంకో రకమైనటువంటి ఆలోచన ఉన్నాడు. ఇప్పుడు H1B వీసాను ఆలస్యం చేయడం వల్ల, H4 వీసాను ఆలస్యం చేయడం వల్ల వచ్చే పెద్ద నష్టాలు ఏమిటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకేమో అక్కడ ఉద్యోగం దొరుకుతున్న ఉద్యోగంతో ఇక్కడ ఉద్యోగంలో జాయిన్ అవ్వరు, దానికోసం వేచి చూస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న మంచి అవకాశాలని పోయినాయి అనుకోండి, ఇక్కడ దొరకదు, అక్కడ చివరికి దొరుకుతుందా లేదా తెలియదు, అక్టోబర్లో కూడా ఇస్తాడన్న గ్యారంటీ లేదు. మరి అటు కాకుండా ఇటు కాకుండా జీవితం మొత్తం సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మంచి మంచి అవకాశాలను ఇండియాలో పోగొట్టుకొని, లేదా ఇతర దేశాల వాళ్ళు అక్కడ వాళ్ళ దేశంలో సొంత దేశంలో పోగొట్టుకొని అక్కడ రానటువంటిది వస్తుందో లేదో తెలియని పరిస్థితులు ఉండేదానికి ఆశపడి ఉండడంలో ఇబ్బంది ఉంది. రెండవ ఇబ్బంది ఏమిటంటే H1B వీసా ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పూర్తయిన వాళ్ళు ఉన్నారో, తిరిగి దాన్ని రెన్యువల్ చేసుకోవడానికి మళ్ళీ అమెరికా నుంచి ఇండియాకు వచ్చారు. వాళ్ళు చాలా మంది వచ్చారు, వేల మీద వచ్చారు. వీళ్ళంతా ఏం చేశారు? అప్లై చేశారు. వారం రోజులు జనరల్ ఇంత ముందు పొజిషన్ అయితే వారం నుంచి 4 రోజుల లోపల వచ్చేది, 1 వీక్ నుంచి 1 మంత్ లోపల వచ్చేది, కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయేవాడు. అలాగే వస్తుందని ఆశతో వాళ్ళు ఇండియాకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఇండియా నుంచి అమెరికా పోయే అవకాశం లేదు. వాళ్ళ భార్య బిడ్డలందరూ ఎక్కడ ఉన్నారు? వాళ్ళు డిపెండెంట్ వీసా మీద ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఇంకా అక్కడ ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే అసలైన వ్యక్తికే వీసా లేకపోతే డిపెండెంట్స్ని లెక్కలోకి తీసుకోరు. కాబట్టి ఇప్పుడు కుటుంబం అంతా ఇప్పుడు మళ్ళీ ఇండియాకు వచ్చేసిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళ దేశాలకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే కొన్ని వేల మంది జీవితాలు
తలకిందులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు ట్రంప్ ఇది చేస్తున్నాడంటే ఫిల్టర్ చేసే అవకాశాన్ని పోగొట్టుకోకూడదు. వాళ్ళ కుటుంబాలను ఎందుకు రప్పిస్తున్నాడు? తనకు తెలుసు లేట్ చేస్తున్న కొద్దీ గోల్డ్ కార్డు తీసుకుంటారు. ఎంతమంది గోల్డ్ కార్డు తీసుకుంటారో చూసి, ఇప్పుడు ఈ అవసరాలు ఉన్నాయి, పరిస్థితి ఉంది, కుటుంబం అక్కడ ఉంది, అక్కడ చదువులు చదువుతున్నారు, పిల్లలంతా అక్కడ చదువుకుంటున్నారు, ఇప్పుడు వీడు ఇక్కడ ఉన్నాడు, అక్కడికి వెళ్ళలేడు, వాళ్ళంతా కూడా మళ్ళీ ఇండియాకు రావాల్సిన పరిస్థితి ఏర్పడితే జీవితం ఒక్కసారి తలకిందులైపోయి ఎటు చూసినా అగమ్యగోచరంగా తయారయ్యే అవకాశం ఉంది. పోతే పోయింది, 1 కోటి రూపాయలను కట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు కూడా ఉంటారు. అంటే తన గోల్డ్ కార్డును అమ్ముకోవాలన్న ఆలోచన కూడా దీని వెనక ఉంది. గోల్డ్ కార్డుకి ఇవన్నీ వర్తించమంటే చెప్పాడు, వాటికి కూడా వర్తిస్తాయన్నాడు, కానీ అదంతా ఒట్టి భ్రమ. ట్రంప్ లాంటి వ్యక్తికి డబ్బు వస్తే చాలు, ఆ వ్యక్తి ఎలాంటి వాడైనా వెనుక ఏదున్నా సరే తనకు పెద్దగా అభ్యంతరం లేదు. డబ్బులు లేవనుకోండి, ప్రతి ఒక్కరిని చెక్ చేస్తాను, నీ సోషల్ మీడియా చెక్ చేస్తాను, నీ స్టేటస్ చెక్ చేస్తాను, ఇవన్నీ కూడా ఎట్లాగా తప్పించుకోవాలి, ఎట్లా ఫిల్టర్ చేసి ఫిల్టర్ నుంచి బయటకు పంపించాలని ఉద్దేశం చేస్తున్న పనే. అక్టోబరే కాదు, అక్టోబర్ దాటి ముందుకు వెళ్ళినా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. తప్పని పరిస్థితుల్లో ఇంకేమవుతుందంటే వెళ్ళగలిగేవాడు గోల్డ్ కార్డు తీసుకొని వెళ్ళిపోతాడు, వెళ్ళలేని వాడు గోల్డ్ కార్డు కూడా దొరకకపోతే చివరికి ఏం చేస్తాడంటే వాడు ఇండియాలోనే ఏదో ఒకటి వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. స్టూడెంట్స్ని అట్లాగే ఫిల్టర్ చేస్తున్నాడు, ప్రతి ఒక్కరిని అట్లాగే ఫిల్టర్ చేస్తాడు. ఇక నుంచి సోషల్ మీడియా వెట్టింగ్ అనేది చాలా కంపల్సరీ. ట్రంప్ ఉన్నన్ని రోజులు అమెరికా వెళ్ళాలనుకునే వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, ఎక్కువగా డబ్బు లేని వాళ్ళు, ఎవరి దగ్గర అప్పు సప్పు చేసుకుని వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక అమెరికాను మర్చిపోవడం మంచిది. ట్రంప్ తర్వాత ఏమైనా మార్పులు వస్తే అప్పుడు మనం ఆలోచించి ముందుకు వెళ్ళడం మంచిది తప్ప, ఇక అందుకోసమే అలాంటి వాళ్ళందరూ కూడా అమెరికన్ డ్రీమ్ను పక్కకు పెట్టేసేసి ఇండియాలో ఉన్నటువంటి అవకాశాలు వెతుక్కొని దీనికి ముందుకు పెడితే డెఫినెట్గా వాళ్ళ జీవితం లోపల సాధించుకునే అవకాశం ఉంటుంది తప్ప దీని మీద డిపెండ్ అయ్యే పరిస్థితి లేదు ఇవాళ. అంటే ఇంకా అమెరికా వెళ్ళాలి అంటే టాలెంట్, స్కిల్స్ అయినా ఉండాలి, లేదంటే డబ్బులైనా ఉండాలి. ఈ రెండు ఉంటేనే, రెండిట్లో ఏదైనా ఒకటి ఉంటేనే అమెరికా వెళ్ళాలి. మామూలు టాలెంట్ కాదు, చాలా మేధస్సు కావాలి. మామూలు టాలెంట్ కాదు అడిగేది, వాళ్ళు ఎక్స్ట్రాడినరీ టాలెంట్ అడుగుతున్నారు. అంటే అమెరికా దేశాన్ని అత్యున్నత పదంలో తీసుకెళ్ళడానికి, అక్కడ ఉన్న బిజినెస్ డెవలప్ చేయడానికి, అక్కడ ఉన్నటువంటి మరి మేధా సంపద దేనికైతే అవసరం ఉందో దానికి ఇవ్వడానికి అలాంటి మేధావులు కావాలి మాకు. ఊరికే మామూలుగా ఏదో మామూలు టాలెంట్ ఉంటే సరిపోదు, మాకు ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉండాలి. నీలో ఎక్స్ట్రాడినరీ టాలెంట్ అన్నా ఉండాలి, నీ దగ్గర డబ్బులన్నా ఉండాలి పుష్కలంగా. అలాంటి వాళ్ళు మాత్రమే రండి, మిగతా వాళ్ళు మాకు అక్కర్లేదు. గతంలో లాగా మీరు ఎవరి దగ్గర డబ్బులు తీసుకొచ్చి మీ అకౌంట్లో వేసేసి తాత్కాలికంగా చూపించేసేసి టికెట్ కొనుక్కొని మేము అమెరికా వచ్చేస్తాం, అమెరికా వచ్చిన తర్వాత మేము అక్కడ కాలేజీల్లో జాయిన్ అవుతాం, లేకపోతే ఏదో తాత్కాలికంగా చిన్న జాబ్లో ఇక్కడ జాయిన్ అయ్యి మేము తర్వాత మా అవకాశాలను పెంచుకుంటూ పోతాం, పార్ట్ టైం జాబులు చేసుకుంటాం, అది చేసుకుంటాం, అక్కడే మొత్తం సంపాదించుకుంటాం, అక్కడే బతుకుతాం అనే ఆలోచనతో గతంలో కొన్ని వేల మంది, లక్షల మంది ఎక్కడి నుంచి వెళ్ళారు, లక్షల మంది వెళ్ళారు. దాదాపుగా అమెరికా వెళ్ళిన వాళ్ళల్లో 100కి 90 మంది ఈ రకంగా వెళ్ళిన వాళ్ళు. ఒక్క 10% డబ్బు ఉండి, క్యాపబిలిటీ ఉండి, కెపాసిటీ ఉండి, గొప్ప మేధస్సు ఉండి వెళ్ళిన వాళ్ళు 10% ఉంటారు. 90% వాళ్ళు మధ్యతరగతి వాళ్ళే వెళ్ళారు. ఎందుకంటే అక్కడ పోయి చాలా బాధలు పడ్డారు, హోటల్లో బట్టలుగా పనిచేశారు, చాలా క్లీన్ చేశారు, బాత్రూమ్లు క్లీన్ చేశారు, రకరకాల అవస్థలు పడి వాళ్ళు జీవితాన్ని డెవలప్ చేసుకున్నారు. అలా వెళ్ళిన వాళ్ళు 90% ఉంటే 10% మాత్రమే వీటికి అధిగమించి వెళ్ళిన వాళ్ళు. ఇప్పుడు ఏముంటున్నాడు, నాకు 10%ఏ కావాలి, 90% నాకు అక్కర్లేదు. ఈ 90%ను వదిలించుకోవడానికే సోషల్ మీడియా వెట్టింగ్ అనేది పెట్టాడు. ఈ వెట్టింగ్ ద్వారా చేసే పని ఏమిటంటే ఏదో చూస్తాడు మొత్తం. వెట్టింగ్ అనేది సోషల్ మీడియానే కాకుండా వాడి లైఫ్ అంతా చూస్తాడు కంప్లీట్గా. వీడి కాపబిలిటీ ఉన్నవాడా లేదా అని తెలిసిపోతుంది. ఎందుకంటే మనం నిత్యం మనం మాట్లాడే మాటలను బట్టి, మనం పంపే సందేశాలను బట్టి, మన ఆలోచన మన అవసరాలను బట్టి మనం తెలుస్తాయి కదా. ఎవరైనా 100 రూపాయలు అడుక్కుంటున్నాం, అప్పుడప్పుడు 100, అప్పుడప్పుడు 1000, 10,000 చేపదులు తీసుకుంటాం అంటే దాని అర్థమైంది మనం ఇవ్వగలిగే పరిస్థితులు లేవు, తీసుకునే పరిస్థితులు ఉన్నామని అర్థమైపోతుంది. ఇవన్నీ మనం ఎవరినో ఒకరిని బెగ్ చేస్తాం, ఎవరినో ఒకరిని రిక్వెస్ట్ చేస్తాం, ఇట్లాంటివన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి. మనకు తెలిసిన వాళ్ళు ఎవరిని అడుగుతాం మన అవసరం ఉన్నప్పుడల్లా. ఎవడైతే ఎక్కువసార్లు అడుగుతున్నాడంటే వీడు బాగా డబ్బులు లేనివాడు, వీడు అడుగుతున్నాడు అనే విషయం అర్థమైపోతుంది. కాబట్టి నీ యొక్క ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక మూలాలు తెలుసుకోవడానికి దీన్ని ఉపయోగిస్తాడనమాట. ఈ ఆర్థిక మూలాలు ఉపయోగించి పేదవాడు అనుకున్నవాడు, డబ్బు లేనట్టు వాడు ఎవరుతున్నాడు, వాడికి ఏదో ఒక వంక చూపించేసి దాంట్లో పలానా రోజున పలానా తప్పు నీ దాంట్లో జరిగింది కాబట్టి యు ఆర్ అన్ఫిట్, స్టాప్ చేసి పంపించేస్తాడు. అందుకోసం అక్టోబర్లో కూడా H1B వీసా వాళ్లకు వచ్చినట్టుగా భావించాల్సిన అవసరం లేదు. అవసరమైతే దీన్ని మరింతగా పెంచే అవకాశాలు ఉన్నాయి. దీని ఉద్దేశం ఒక్కటే, క్యాపబిలిటీ ఉండేవాళ్ళు ₹1 కోటి కట్టి మీరు తీసుకోండి, గోల్డ్ కార్డు తీసుకోండి, ముందుకెళ్ళండి అని చెప్పడమే దీని ఉద్దేశం. థ్యాంక్ యూ.